హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే 'ప్రేమలో' మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో ఆల్రెడీ జనవరిలో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో రెంట్‌కి స్ట్రీమ్ అవుతుంది. ఇంక ఈ మూవీ చూసాక నా ఎక్స్‌పీరియన్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అయితే అంతేం లేదు, యావరేజ్ అనిపించింది గానీ, సెకండ్ హాఫ్‌లో లవ్‌లో వాళ్ళు ఫేస్ చేసే సిట్యుయేషన్స్ గానీ, హీరో, హీరోయిన్ అవన్నీ ఆ ఫీల్ కోసం అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంక ఈ మూవీలో ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో ఒక బోల్డ్ సీన్ ఉంటుందండి. అపార్ట్ ఫ్రమ్ దట్ మిగతా అంతా మూవీ ఫ్యామిలీతో చూసేయొచ్చు. అండ్ ఆ సీన్ ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఈ మూవీకి కనెక్ట్ అయ్యే సీన్ కాబట్టి, అండ్ అలానే ఈ మూవీకి మెయిన్ సీన్ అదే కాబట్టి. సో ఎవరైనా సరే ఆ సీన్‌కి అయితే కనెక్ట్ అవ్వాల్సిందే. సో ఈ మధ్య వస్తున్న ఓటీటీ మూవీలో ఇదైతే కొంచెం బెటర్ అనిపించింది నాకు. ఎస్పెషల్లీ 'ఆహా' వాళ్ళు దింపే రాడ్ సినిమాల కంటే ఇది కొంచెం బెటరే అండి. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి స్టార్టింగే హీరోయిన్ వాళ్ళ తండ్రి ఒక లీక్డ్ వీడియోని చూపిస్తూ ఉంటాడు హీరోకి. నా కూతురు జీవితాన్ని నువ్వే నాశనం చేసావు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు. సో అసలు ఆ లీక్డ్ వీడియో ఏంటి? అందులో ఏముంది? దానివల్ల హీరో, హీరోయిన్ పరిస్థితి ఏంటి? అనేది చూడాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఇంక ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టే సెకండ్ హాఫ్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలండి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో అయితే ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ముందుగా చెప్పినట్టు ఒక సీన్ ఉందని చెప్పాను కదండీ! అది చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. అందుకే నేను చెప్పట్లేదు. చాలా ఎఫెక్టివ్ మేనర్‌లో డిజైన్ చేశారు. ఆ సీన్‌ని చాలా బాగా ప్లేస్ చేశారు. అండ్ హీరో కమ్ డైరెక్టర్ అయిన చందు కోడి గారి యాక్టింగ్ గాని, అండ్ డైరెక్షన్ గాని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. అండ్ ఈ మూవీని అయితే ఏమాత్రం హడావిడి లేకుండా చాలా నేచురల్ అండ్ రాగా తీశారు. అది చాలా ప్లస్ అయింది ఈ మూవీకి. హీరో కమ్ డైరెక్టర్ అయిన చందు కోడి గారి డైరెక్షన్‌లో కూడా చాలా క్లారిటీ కనిపించింది ఈ మూవీలో. అండ్ హీరోయిన్ కూడా చాలా క్యూట్‌గా చాలా బాగా చేశారని చెప్పాలి. మూవీ స్టార్ట్ అవ్వడం చాలా బాగా స్టార్ట్ అయిందండి. అండ్ సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ ప్రపోజ్ చేసే సీన్ అయితే చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఈ ప్రపోజల్ సీన్స్‌లో ఉండే మ్యాజిక్‌ని ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ చేశారని చెప్పాలి. ఎక్కడా కూడా నాకైతే ఇది చిన్న సినిమా అనిపించలేదండి. మన టైప్ 2 హీరోస్ తీస్తారు కదా! మీడియం రేంజ్ మూవీ అలానే ఉంది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా పెద్ద హెల్ప్ అయిందని చెప్పాలి. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్‌లో అయితే చెప్పుకోదగ్గ ఏం లేవు. ఒకటైతే బాగుందని మిగతావన్నీ సోగా అనిపించాయి. ఇంకా సినిమాటోగ్రఫీ చాలా రా అండ్ నేచురల్‌గా తీశారు. రాజమండ్రి పరిసర ప్రాంతాలన్నీ కవర్ చేశారని చెప్పాలి. ఇంక ఈ మూవీలో నెగెటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా పెద్ద నెగెటివ్ అని చెప్పాలండి. సినిమాకి కావాల్సిన ఎమోషన్ కానీ, డ్రామా కానీ అంతా సెకండ్ హాఫ్‌లోనే పెట్టుకున్నారు. సో ఫస్ట్ హాఫ్‌లో చాలా అన్నెసెసరీ సీన్స్ ఉన్నాయండి. ఈజీగా ట్రిమ్ చేయొచ్చు. లైక్ ట్రోల్స్ చేసే కామెడీ సీన్ ఒకటి, అండ్ అలానే లెంతీ డాన్స్ బిట్ ఒకటి ఉంది. అది కూడా తీసేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్‌ని ఇంట్రడ్యూస్ చేసే సీన్ కూడా ఏదో కామెడీగా ట్రై చేద్దాం అనుకున్నాను. అదైతే వర్కౌట్ అవ్వలేదు. అండ్ సడెన్‌గా యూట్యూబ్‌లో ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసేసినట్టు అలా చూపించారు కానీ స్టోరీకి డైవర్షన్ లాగా అదైతే వర్కౌట్ అవ్వలేదు. నాకు అసలు అర్థం కాలేదండి ఆ సిట్యుయేషన్‌లో అక్కడ ఎందుకు ఆ సీన్ వచ్చిందనేది. ఇంకా సెకండ్ హాఫ్‌లో కూడా అక్కడక్కడ మూవీ అయితే కొంచెం స్లో డౌన్ అవుతూనే ఉంటుంది. సో ఫైనల్‌గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇప్పుడు రీసెంట్‌గా వస్తున్న ఓటీటీ మూవీస్ అంటే కంటే ఇది కొంచెం బెటరే అని చెప్పాలండి. అండ్ చాలా రా అండ్ రస్టిక్‌గా తీశారు. ఈ మూవీని మీరైతే పక్కా ట్రై చేసేయొచ్చు. సో ఇది కంప్లీట్‌లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్‌లో షేర్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.